హాయ్ అండి. ములం కాడలు అంటారు, ములం కాయలని కూడా అంటారు. ఇవైతే మనం ఈరోజు రసం చేసుకుందాము. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా దీని తోలు తీయాలనుకుంటే ఈజీగా ఇలా తీసేసుకోండి ఎప్పుడైనా. కానీ ఈరోజు రసం చేస్తున్నాం కాబట్టి మనకి తోలుతో పాటే తీసుకుందాము. ఆ నార అనేది తీయకుండానే మనం వేసుకుందాము. కుక్కర్లో వేసుకున్నాను. ఒక 2 పచ్చిమిర్చిలు, ఒక టమాటో, కొద్దిగా చింతపండు, కొద్దిగా వాటర్, అంతేనండి. ఒక 2 విజిల్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టేసి ఉడికించుకోవాలి. 2 విజిల్ వచ్చిన తర్వాత కిందకి దించేసుకుందాము. అవి చల్లగా అయిన తర్వాత అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇవి పిల్లలకి ఎలా పెట్టాలి, చాలా ప్రోటీన్ ఉంటుందని చాలామంది ఎలా పెట్టాలో అర్థం కాక పిల్లలు తినలేరు కదండి ఇట్లా కాడలతో. ఇలా రసం చేసి పెట్టినట్లయితే చక్కగా తింటారు. మీరు సూప్లకు కూడా తాగిపించుకోవచ్చు పిల్లలకి. ఉప్పు కారం అనేది కాస్త తక్కువగా వేసి చప్పచప్పగా తాగిపిస్తే వాళ్ళకి అందవలసిన ప్రోటీన్ అంతా కూడా అందుతుంది. ఇలా మనకి పెద్దవాళ్ళు అయితే కాస్త ఉప్పు కారం వేసుకున్నా ఏం కాదు. చక్కగా టేస్టీగా మనకి భూమి మీదకి వచ్చిన అమృతంలాగా అనిపిస్తుందండి. అమృతం ఎవ్వరూ కూడా టేస్ట్ చేయలేదు. ఈ రసం తిన్నట్లయితే అమృతం ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది. అంత టేస్ట్ అయితే ఉంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మెసేజ్ చేయండి. టేస్ట్ అయితే ఇంకా నేను చెప్పలేనన్న అంత టేస్ట్గా ఉంది. చూశారు కదా, మనకి చిక్కగా ఈ పేస్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకొని మీరు పులుపు చూసుకుంటూ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లోకి ఇలా స్టెయినర్లో నుంచి కొద్దిగా పోసుకుంటూ మనకు ఆ పిప్ప అనేది తీసేద్దాం. చిక్కగా మనకి టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. చూశారు కదా, ఇలా గరిటతోని ఆ పిప్ప అంతా తీసేసుకొని మొత్తం రసాన్ని అంతా కూడా వడగట్టుకుందాము. మీకు పులుపు ఎక్కువగా ఉంటే కాస్త వాటర్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు కొద్దిగా రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు, కారము బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి స్టవ్ హైలో పెట్టి ఒక్కే చూస్తే సరిపోతుంది. పెద్దగా టైం పట్టదు. మనం తినేటప్పుడు కూడా టేస్ట్ మరింత ఆస్వాదిస్తూ తినొచ్చు. అంత బాగుంటుంది. మీరు ఎంత తింటున్నారో కూడా తెలియకుండా వెళ్ళిపోతుంది. నేను రైస్తో పెట్టుకొని చూపించాను. మీరు కొర్రలు వాడినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. కొర్ర అన్నం కూడా నేను ఎలా ఉడికించుకోవాలి అనేది చాలా వీడియోలో పెట్టాను. వీలైతే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని కొద్దిగా ఆయిలు, శనగపప్పు, మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎల్లిగడ్డ ముక్కలు, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, అంతేనండి. మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. కుక్కర్లో గాలి అంతా వెళ్ళిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఆ పోపులో ఈ రసాన్ని అంతా కూడా పోసేసుకోవాలి. పిల్లలకు పెట్టినట్లయితే ఒక్కసారి తినే పిల్లలు, ఒక 5-6 సంవత్సరాలు ఉండే పిల్లలైతే మళ్ళీ ఇదే రసం కావాలని డెఫినెట్గా మిమ్మల్ని అడుగుతారండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీరు బెల్లం, ఓ చిటికెడంత బెల్లం వేసినట్లయితే టేస్ట్ మరింత పెరుగుతుంది. బెల్లం ఇష్టం లేని వాళ్ళు కొత్తిమీర వేసి సైడ్కి పెట్టేసుకొని రైస్తో కానీ మీరు కొర్రానంతో కానీ తిని చూడండి. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్ట్గా అనిపించింది. కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. నెయ్యి మనం ఇంట్లో తీసిందే, చాలా బాగుంటుంది. అది కూడా చాలా వీడియోలో చూపించాను. మళ్ళీ ఒకసారి నేను డైరెక్ట్ పాల మీద ఉండే మీగడ ఒక బాక్స్లో తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆ బాక్స్ ఫుల్ అయిన తర్వాత డైరెక్ట్ కళాయిలో వేసుకొని నెయ్యి తీసేస్తూ ఉంటాను. చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. భూమి మీదకి వచ్చే అమృతం.